బ్రహ్మదేవుడికి టెంపుల్స్ ఎక్కడ ఉండవని అందరికీ తెలుసు. ఉన్న ఒక టెంపుల్‌లో కూడా ఉంటది. అండ్ ఇక్కడ సింగపూర్‌లో బ్రహ్మ టెంపుల్ ఉన్నది. అది 4 తలలతో ఉన్నది. ఈ వీడియో మీరు చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అండ్ ఇది వచ్చేసి చైనీస్ టెంపుల్. మా ఆయన బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళామని చెప్పాను. అది వీడియో మీ ఎవరికి పెట్టలేదు. సో ఇది సపరేట్గా మీకు వీడియో పెడుతున్నాను. ఇది వచ్చేసి చైనీస్ దేవుడి టెంపుల్. ఇందులో మన ఇండియన్ దేవుడే ఉంటారు, బట్ బుద్ధ కూడా ఉంటారు అండ్ బ్రహ్మదేవుడు ఉన్నారు, గంగాదేవి అండ్ వినాయకుడు అందరూ ఉన్నారు. మీరు కూడా చూద్దాం రండి. బయట ఇలాగా ఫ్లవర్స్తో ఎంత బాగుందో, అదే చెట్టు మీద ప్లాంట్ వేసేసి ఇంకా మొక్కల్ని పెంచుతున్నారు. అండ్ ఎంట్రన్స్లోనే ఇలాగ ఫిష్ ట్యాంక్ ఉంది, ఫిషెస్. అండ్ ఇక్కడ వచ్చేసి గంగా, యమున, సరస్వతి వీళ్ళంట, వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. బట్ వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఈవిడొచ్చేసి మాతావి అంటారంట వాళ్ళు. బట్ ఇక్కడ వాటర్ హెడ్ మీద వేసుకోవాలి. ఇక్కడ అనేసి చూపిస్తున్నాడు కదా, అలా హెడ్ మీద వేసుకోవాలి. ఇక్కడ దేవుడికి కాపలాగా ఉంటారంట. లైక్ ఒక మనకి గంగాదేవి ఎలాగో అలాగా వాళ్ళకు ఈ దేవుడు ఈ గుడికి కాపలాగా ఉంటారు. అండ్ ఇక్కడ మనకు నచ్చినంత డొనేట్ చేయొచ్చు. మనం కంపల్సరిగా ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఇలా క్యూఆర్ కార్డ్ని స్కాన్ చేసుకొని ఇక్కడ మనం ఎంత ఇవ్వాలనుకుంటామో అంత అమౌంట్ అనేది ఇవ్వాలి. డొనేషన్ చేశాక అగరబత్తులు ఉన్నాయి కదా, ఇలా కట్లు ఉన్నాయి కదా, ఇవి తీసుకోవాలి. మనకి ఎలా అగరవత్తులు ఉంటాయో అలాగా వాళ్ళకి కూడా ఈ అగరవత్తులు 7 or 5 ఉంటే అన్నీ కలిపి ఉంటుంది. అది తీసుకొని కాల్చి ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క అగరవత్తి పెట్టాలి. మేము ఫస్ట్లో రాంగ్ చేసాము, బట్ అలా కాదంట. ఇక్కడ వచ్చి ఇలా వెలిగించాలి. వెలిగించుకొని అగరవత్తి ఎలా వెలిగిస్తామో అలాగ వెలిగించుకోండి. వెలిగించి ఆపేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడమే. ఫస్ట్ ఈయనకి చూపిస్తారు. కొంతమంది నేమ్స్ నాకు తెలియవు. ఈయన గురువో సంథింగ్. ఇక్కడ ఫిష్ ఫుడ్ కూడా ఉంది చూసారా, ఇక్కడ నుండి తీసుకొని ఫిష్కి ఫుడ్ కూడా వేయచ్చు. ఈయనకి చూపించిన తర్వాత ఇక్కడ బుద్ధ దేవుడు ఉంటారు. ఈయనకి చూపించాక అక్కడ ఒక అగరవత్తి పెట్టాలి. మొత్తం నాకు ఐడియా లేవు ఎన్ని ఉన్నాయి అందులోన. దాని తర్వాత వినాయకుడికి వచ్చి పెట్టాము మేము. బట్ వినాయకుడికి లాస్ట్లో పెడతారంట. అక్కడ ఒక అతను ఉంటే చెప్పారు ఫస్ట్ ఎవరికి ఏంటి అనేది. దాని తర్వాత ఈయన గురువు ఈ గుడికి. అండ్ అక్కడ కూడా ఒకటి పెట్టిన తర్వాత ఇంకా బ్రహ్మదేవుడు ఉన్నారు కదా, ఇక్కడ బ్రహ్మదేవుడికి 4 తలలు కదా, అందరికీ తెలిసిందే. బట్ టెంపుల్స్ తక్కువగా ఉంటాయి. బట్ సింగపూర్లో అందరూ పూజిస్తారు. ఒక్కొక్క తలకి ఒక్కొక్కటి ఉంది. అండ్ ఫస్ట్ తల వచ్చేసి విష్, మనం ఏం కోరుకుంటామో అది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి విష్ కూడా రాస్తారు. మనం ఏ విష్ కోరుకుంటే ఆ విష్ జరుగుతుందంట ఒక సైడ్ హెడ్కి. ఇక్కడ వాళ్ళ నమ్మకం 4 హెడ్స్ 4 డిఫరెంట్ అని చెప్పని. సో ఇక్కడ ఫస్ట్ హెడ్ అయిపోయింది కదా, ఆల్ విషెస్ కమ్ ట్రూ. ఈ సైడ్ హెడ్ వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ సక్సెస్, సెకండ్ హెడ్ వచ్చి. అండ్ ఇక్కడ దేవుడికి ఫ్రూట్స్, డ్రింక్స్ ఇలా పెడుతూ ఉంటారు. దేవుడు తాగుతారు, తింటారని. అండ్ థర్డ్ హెడ్ వచ్చేసి హార్మోనీ ఆఫ్ రిలేషన్షిప్, ఫ్యామిలీ ఆర్ హస్బెండ్ అండ్ కిడ్స్ ఎవరైనా వాళ్ళతో రిలేషన్షిప్ గుడ్గా ఉండాలి అని. అండ్ లాస్ట్ది వచ్చేసి గుడ్ లక్ అండ్ ఫెత్, లక్ ఎప్పుడు మనతో ఉండాలి అని చెప్పని. ఇలాగా 4 హెడ్స్ 4 డిఫరెంట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడేమో ఫ్లవర్స్ అండ్ దీపాలు అన్నీ పెడతారు. అండ్ ఆ 4 వాసన పుల్లలు ఇక్కడ పెడతారు. అండ్ ఇక్కడ కింద ఒకటి చూసారు కదా, ఆయన గురువు అంట. మాకు కూడా తెలియదు, చైనీస్ వాళ్ళ గురువు అంటది కదా అలాగా. అండ్ వీళ్ళు వచ్చేసి చిన్నపిల్లల గాడ్ అట. అండ్ చిన్నపిల్లల బట్టలు, చాక్లెట్లు అన్నీ అక్కడ పెట్టారు చూసారా. అండ్ ఈయనొకరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు ఐడియా లేదు. మీకు మెయిన్వి నేను మీకు డీటెయిల్గా చెప్తున్నా. అక్కడ ఒక అగరవత్తి పెట్టేశాక ఇంకా రిమైనింగ్ ఉన్న అగరవత్తులన్నీ బుద్ధ దేవుడికి అక్కడ 3 వాసన పుల్లలు పెట్టాలి. అండ్ ఇంకా బుద్ధ దేవుని కూడా చూసేద్దాం పదండి. ఈయనే బుద్ధ. మేము వెళ్ళే టైంకి లంచ్ బ్రేక్ సంథింగ్ అవుతుంది. సో ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. అండ్ పక్కన వచ్చేసి ఇంకా చైనీస్ దేవుళ్ళు ఉన్నారు. అండ్ ఆ చైనీస్ దేవుళ్ళు కూడా చూసేసాం. అండ్ డ్రాగన్ని ఇక్కడ పూజిస్తారు. అండ్
వీళ్ళెవరో మనకు ఐడియా లేదు కాబట్టి అందుకే తెలుసుకోలేదు. నార్మల్‌గా ఎళ్లి ప్రేయర్ చేసి వచ్చేసాము. అండ్ డ్రాగన్ కూడా ఇక్కడ ఉంది. డ్రాగన్ దేవుడిని కూడా చూసేయండి. మీరు కూడా దండం పెట్టుకోండి. మీకు ఈ బుద్ధ టెంపుల్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చెప్పండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.